ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేట మరొక దినములోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసుకుందాము. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తనను తాను తగ్గించుకొనుట. హల్లెలూయా. ఎవరైతే వారు తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని దృష్టిలో హెచ్చింపబడతారు. దేవుడే వారిని హెచ్చింపజేస్తారు. ఇక్కడ అద్భుతంగా శిష్యులు కూడాను వారికి వచ్చినటువంటి ఆలోచనను దేవుని ముందు ఉంచారనమాట. పరలోక రాజ్యంలోకి ప్రవేశించటమే ఒక గొప్ప విషయం అయితే, పరలోక రాజ్యంలోకి ప్రవేశించిన తరువాత అసలుకి అక్కడ గొప్పవారుగా ఎవరుంటారు దేవా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి సందేశాన్ని అక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే చూడండి చిన్న బిడ్డ వలె తనను తాను తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం చేయాల్సినటువంటి పనిని కూడా అక్కడ తెలియపరుస్తున్నారు. మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారు అయితేనే పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియపరిచారు. చూడండి ఎంత గొప్ప విషయము. దేవుడు మనతోటి ఈరోజు పరలోక రాజ్యం కొరకే కదా మనం ఈ లోకంలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఒక దినం మనం అందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదా మనం చేసేటటువంటి మంచి పనులైనా దాన ధర్మాలైనా అన్ని విషయాల్లో కూడా దేవుడు చెప్పినట్టు నడుచుకోవడానికి ఈ లోకంలో మనం ప్రయత్నం చేస్తున్నది దేని కొరకు? పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకే. కనుక ప్రవేశించాలి అంటే దేవుడే మంచి విషయాలను తెలియపరుస్తున్నారు. మనం చేయవలసిన విషయం ఏంటంటే మార్పు నొంది చిన్న బిడ్డల వలె ఉంటే ముందు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నారు అంటే, మార్పు నుండి చిన్న బిడ్డల వల్ల మనం వెళ్ళిపోవాలి అంటే, ఇప్పుడు మనందరిలో కూడాను చిన్న బిడ్డలను చూడండి ఎంత కల్మషం లేని జీవితాలు వారికి ఎటువంటి పగలు ప్రతీకారాలు లేకుంటే ఏదో సంపాదించాలని లేకపోతే ఏదో వారికి కావాలని ఇంకా ఏవేవో వారికి ఆశలు పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. వారు చిన్న పిల్లలు. ఆ సమయానికి వారికి కావాల్సినటువంటివి చిన్న చిన్న బొమ్మలు చిన్న చిన్నటువంటి వస్తువులతో ఆడుకుంటారు. చక్కగా వాటిని గురించి వారు ఎంతో ఆనందిస్తూ ఉంటారు. వారికి దొరికినటువంటి దానితోటి ఆ దినం అంతా కూడాను చక్కగా వారు ఎంతో కల్మషం లేకుండా ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. వారితో పిల్లలతో ఏదైనా చిన్న చిన్నవి కొట్టుకున్నా గొడవలు పడ్డా మరలా తర్వాత రోజుకల్లా అవన్నీ మర్చిపోయి మరలా వారితో ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. తప్పించి వారిలో పిల్లల్లో ఎటువంటి కూడాను చెడు ఆలోచనలు ఉండవు. ఆ విధముగా మార్పు నందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మానవ సమాజంలో ఉన్నాం కనుక మనందరము కూడాను అనేకమైనటువంటి విషయాలు ప్రతి దినము కూడాను పోరాడుతూనే ఉంటాము. అయితే ఈ పోరాటంలో ఎప్పటికప్పుడు వాటన్నిటినీ మరిచిపోయి మార్పు నొందుతూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. చిన్న బిడ్డల వల్లే ప్రతి విషయాన్ని కూడాను ఎంతో చక్కగా కల్మషం లేకుండా తీసుకోవాలి. మనందరి జీవితాల్లో కూడాను దేవుడు ఈరోజు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే చిన్న బిడ్డల వల్లే ముందు మార్పు నొందాలి. ఆ తరువాత అక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, తర్వాత తనను తాను తగ్గించుకొని వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం కదా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోకి తనను తాను తగ్గించుకున్నారన్న విషయాన్ని మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అనేక సార్లు మనం చదువుకున్నాము కదా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో తనను తాను తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను పడినటువంటి శ్రమల ద్వారా విధేయతను చూపించారే తప్పించి ఎప్పుడు కూడాను ఆయన తనను తాను ఇక్కడ ఈ లోకంలో ఎంతగా తగ్గించుకున్నారో ఒక్కసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందునంతగా అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు సిలువ మరణం పొందునంతగా తనను తాను తగ్గించుకున్న విషయం మనకు మాదిరి చూపెట్టి వెళ్ళారు. మరి ఈ లోకంలో నువ్వు నేను తగ్గించుకునే బ్రతుకులో ఉంటూ ఉన్నామా? లేకుంటే ఈరోజున్న మన కుటుంబాలు మనకున్నటువంటి స్థితిని బట్టి మనమే చాలా గొప్పవారిగా ఫీల్ అవుతూ ఉన్నామా? ఇదంతా
నా కష్టార్జితము, నేనే చాలా కష్టపడి ఈ స్థితికి వచ్చాను అని అనుకుంటున్నావా? లేకుంటే దేవుని చిత్తంలో, దేవుని కృప వలన, దేవుని దయ వలన నేను ఈరోజు ఒక కుటుంబాన్ని సంపాదించుకున్నాను, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణము దేవుడే అని నువ్వు ఇతరులకు చెప్పగలుగుతాను. నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితిలో ఉంటే తప్పకుండా పరలోక రాజ్యంలో నువ్వు నేను కూడా గొప్పవారిగా పిలువబడతామని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడాను మొట్టమొదటగా ఆ కొండ మీద యొక్క ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ముందుగా మనము ఆత్మలో అంటే లోపల మనల్ని మనము తగ్గించుకొని దీనత్వంతో ఉంటే కనుక మనందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని తెలియపరుస్తున్నారు. ఆత్మలో మనకు తగ్గింపు జీవితం ఉంటుందా లేదా ఒక్కసారి మనల్ని పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇదిగో నేను దీన మనస్సు కలవాడిని, సాత్వికుడిని అని బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తున్నారు. అవును, ప్రభు అయిన క్రీస్తు వారు దీన మనస్సు కలిగిన వారు. ఆయన మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలన్నింటిలో కూడా మీరంతా కూడాను క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి అని అనేక మార్లు తెలియపరిచారు తన యొక్క పత్రికల్లో. అవును, మనం క్రీస్తు స్వరూపాన్ని తీసుకోగలిగితే మనం తప్పకుండా తగ్గించుకొని బ్రతకగలుగుతాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను ఏ విధంగా వారు తగ్గించుకున్నారో మనందరికీ తెలుసు కదా. దావీదు గారైతే సమూయేలు గ్రంథంలో మనందరికీ తెలుసు. అక్కడైతే ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో అయ్యా నేను ఏ పాటి వాడిని నీ ముందర, అసలుకి నేను ఏ పాటి వాడిని దేవా, ఇలాంటి నేను దేనికి పనికిరాని వాడినటువంటి నన్ను ఇంతగా హెచ్చించావు అని 7వ అధ్యాయము 18వ వచనం చూడండి. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఇక్కడ దావీదు గారు ప్రార్థన చేసుకుంటున్నారో చూడండి. అసలు నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. దావీదు గారు గొర్రెల కాపరులుగా ఉన్నారు. గొర్రెల కాపరైనటువంటి దావీదు గారు ఇశ్రాయేలు ప్రజలకు ఔన్నత్యం కలిగినటువంటి ఆ యొక్క పదవి రాజుగా చేస్తారని ఎప్పుడైనా ఊహిస్తామా మనము? కానీ దేవుడు ఇదిగో దావీదు గారు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అంటూ ఉన్నారు. ఎంత అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. అందుకే దావీదు గారు దేవుని యొక్క చిత్తంలో దేవుడు అనుకుంటున్న విధంగా తనను తాను తగ్గించుకొని అసలు నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటి వాడిని, నేను ఎక్కడో గొర్రెలు కాసుకోవాల్సినటువంటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇంతగా నిలబెట్టావు అని ఎప్పుడు కూడా భక్తులు వారి జీవితాన్ని మర్చిపోకుండా దేవుని మహిమపరుస్తూనే ఉన్నారు. ఈరోజు నువ్వు నేను దేవుని మహిమపరిచే జీవితాల్లో ఉంటున్నాము. ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. అలాగే మనందరికీ తెలుసు, సిరియాకి సైన్యాధిపతి అయినటువంటి నయమాను తన కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి అయ్యి తాను బాగు చేసుకోవడానికి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త యోర్దాను నదిలో మునిగినప్పుడు ఫస్ట్ అతను గర్వంతో ఏంటి ఇతను ఇలాగ అంటున్నాడు అని చెప్పేసి ఫస్ట్ గర్వపడ్డాడు. కానీ ఆ తర్వాత తన మనసు మార్చుకొని తన దాసుడు చెప్పిన మాటలను బట్టి మనసు మార్చుకొని వెళ్ళి యోర్దాను నదిలో మునిగినప్పుడు కుష్టు నుంచి విముక్తిని పొందాడు. అంటే మొట్టమొదటి తనను తాను తగ్గించుకోకుండా ఒకవేళ కోపంతో తిరిగి వెళ్ళిపోతే ఏమైపోతున్నాడు? తన జీవితకాలం అంతా అదే రోగంతో బాధపడేవాడు. కానీ తనను తను తగ్గించుకొని చెప్పిన విధంగా యోర్దాను నదిలో మునిగాడు కనుక తన కుష్టు రోగాల నుంచి విడుదల పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో మనం కూడా తగ్గించుకొని జీవిస్తే తప్పకుండా అన్నిటి నుంచి విడుదల పొందుతాం. అది నీకున్న రోగమైన స్వస్థత కలుగుతుంది, నీకున్నటువంటి అనేకమైన సమస్యలైన వాటన్నిటి నుంచి విడుదల కలుగుతుంది. దేవుడు తెలియపరుస్తున్నారు ఈ విషయాన్ని. పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే మొట్టమొదట చిన్న బిడ్డల వలె మార్పు నందాలి. రెండోది పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి అంటే తనను తాను తగ్గించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనం ఈ లోకంలో తగ్గించుకుంటే దేవుడే మనల్ని హెచ్చింపజేస్తాడు. అది కొత్త నిబంధనలో కూడాను ఇద్దరు జీవితాలను బట్టి మనందరితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, తూరు సీదోను ప్రాంతం నుంచి ఒక స్త్రీ తన కుమార్తెకు దెయ్యం పట్టిందని దేవుని దగ్గరికి వచ్చింది. అయితే అక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు చాలాసేపు మౌనంగా ఉండిపోయారు, ఏమీ మాట్లాడలేదు. అయినప్పటికీ ఆ స్త్రీ విడిచిపెట్టకుండా ప్రభు అయిన క్రీస్తు వారిని వెంబడించి అయ్యా నా కుమార్తెను బాగు చేయమని చెప్పేసి ఇదిగో నీకు అక్కడ ఆ వచనం చూసుకుంటే ఒక్కసారి చూడండి. అప్పుడు ఆయన
ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడించి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారైన నశించిన గొర్రెల ఎద్దకే కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం ఉత్తమ కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పాను. అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతం జరిగిందో చూసారా? ఆ స్త్రీ అనేక సార్లు ప్రభువైన క్రీస్తు వారు పట్టించుకోలేదు. శిష్యులు కూడా ఏమని తరిమి వేయండి అని గట్టిగా అంటూ ఉన్నారు. అయినా కూడా ఆమె ప్రభువైన క్రీస్తు వారిని వెంబడించింది. అయ్యా నాకు సహాయం చేయమని అడిగింది. దేవుడు అక్కడ ఇదిగో నేను ఇశ్రాయేల్ ప్రజల యొద్దకి వచ్చాను, నశించిపోతున్న ఇశ్రాయేల్ ప్రజల యొద్దకి అన్నప్పటికీ కూడాను అయ్యా యజమానుని బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినటకు కూడాను మాకు అవకాశం ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు ఆమె తనను తాను తగ్గించుకున్న విధానాన్ని బట్టి నీ విశ్వాసం గొప్పది, నీ కుమార్తె బాగుపడుతుందని తెలియపరిచారు. హల్లెలూయా. ఈరోజు మన విశ్వాసాన్ని చూసి దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయాలని, ఆశ్చర్యకార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. అయితే దేవుడు పరీక్షిస్తున్నాడు నీ విశ్వాసాన్ని. నీ విశ్వాస పరిమాణం ఏ విధంగా ఉందో మన జీవితాల్లో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి. అలాగే మనకి తెలుసు లూకాసు వార్తలో కూడా 7వ అధ్యాయంలో ఒక శతాధిపతి గురించి రాయబడి ఉంటుంది. ఆ శతాధిపతి కూడాను యేసు ప్రభు వారి గురించి విని తన దాసుడు రోగి అయి ఉన్నాడని ఆ సమాచారాన్ని అందించారు. సమాచారాన్ని అందించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడాను శతాధిపతి చాలా మంచివాడని, మనకు సమాజ మందిరాన్ని కూడా కట్టించాడని తెలియపరిచారు. అంత చక్కని శతాధిపతికి తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క శిష్యుడికి ఆ యొక్క తనకు ఎవరైతే దాసుడు ఉన్నాడో అతని రోగాన్ని స్వస్థపరచగలగాలి, స్వస్థపరుస్తాడన్న విషయాన్ని వారంతా కూడాను నమ్మారు. అక్కడ చూడగలిగితే శతాధిపతి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకంటే శతాధిపతి ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావటానికి కూడా నాకు అర్హత లేదే అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, అతను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడాను తన యొక్క పొజిషన్ను బట్టి, తనకున్నటువంటి అధికారాన్ని బట్టి, లేకుంటే తనకున్నటువంటి చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి ఎక్కడ హెచ్చింపు చేసుకోవట్లా, తగ్గించుకుంటూ ప్రభువైన క్రీస్తు వారు నా గృహంలోకి రావటమే గొప్ప, అంత అర్హత నాకు లేదు అని ఎంతో చక్కగా ఆయన తనను తగ్గించుకున్న విధానానికి ప్రభువైన క్రీస్తు వారు ఎంతో ఆశ్చర్యపడి చుట్టూ ఉన్న జనసమూహంతో తెలియపరిచారట. ఈ శతాధిపతి యొక్క విశ్వాసం బహు గొప్పది, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా ఎవరిలో చూడలేదు అన్నారు. వీరిద్దరు అన్యులు. చూసారా, ఇక్కడ ఉన్నటువంటి తూరు సీదోను స్త్రీ కూడా అన్యురాలు, అలాగే ఈ శతాధిపతి కూడా అన్యురాలైన వీళ్ళు కూడాను దేవుని యొక్క మాటలను విని ఎంతో చక్కగా వారిని తగ్గించుకొని వారి జీవితాల్లో వారు కావాల్సినవి పొందుకున్నారు. కాబట్టి ఈ దినం ప్రభు మనతో కూడా అదే మాట్లాడుతున్నారు. తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. దేవుని దృష్టిలో మనందరము కూడాను ఏ విధంగా ఉన్నామో ఒక్క దినము ఒక్క రోజు ఈరోజు పరిశీలించుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.